హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బీరకాయ బజ్జీలు చేయబోతున్నాను అనమాట. ఇలా బీరకాయని ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలి. పిండినైతే మనం మామూలుగా మిరపకాయ బజ్జీలు వేస్తాం కదా, అదే పిండి కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా కాకపోతే వెల్లుల్లిపాయ 4 రెబ్బల్ని కచ్చాపచ్చా నూరుకుని వేసుకుంటే పిండి బాగుంటుంది. కొద్దిగా కారపొడి కూడా వేసుకోవాలన్నమాట. ఇలా బీరకాయ ముక్కల్ని పూర్తిగా ముంచేసి వేసుకోవాలి. చాలా బాగా వస్తాయి ఇవైతే. అనుకోకుండా ఈరోజు వర్షం పడ్డది. అసలు వర్షం వస్తుంది అనుకోలేదు. సడన్గా వర్షం పడ్డది. ఏదో ఒకటి బజ్జీలు తినాలి అనిపించింది. సరే అని చెప్పేసి బీరకాయలు అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి బీరకాయ బజ్జీని ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. అయితే వీటి జతకి అయితే మరమరాలను కూడా వేపుకొని పెట్టుకున్నాను. పక్కనైతే మరమరాలతో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది. బీరకాయ బజ్జీ రెడీ. చూసారుగా, ఇలా తినడానికి నేనైతే రెడీ చేసుకున్నాను. సూపర్గా ఉంది అయితే టేస్ట్ అయితేనే. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. ఇలా చూసారా, బీరకాయ కూడా బాగా వేయింది లోపల. సూపర్ అనమాట.